హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జొన్నలు పెసర్లతో ఒక స్పెషల్ రెసిపీ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా ప్రోటీన్స్ కలిగిన రెసిపీ ఫ్రెండ్స్. ఈ పిల్లలకు పెడితే ఆరోగ్యకరంగా బలంగా తయారవుతారు, కండ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వారానికి ఒక్కసారైనా చేసి మీ పిల్లలకు పెట్టండి, డిఫరెంట్ మీరే చూస్తారు. చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ. జొన్నలు 24 అవర్స్ నానబెట్టడమే ఒక పెద్ద పని ఫ్రెండ్స్. నేను 200 గ్రామ్స్ 24 అవర్స్ నానబెట్టాను. 12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను, 12 అవర్స్ బయట పెట్టాను. నీళ్లు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటూ బాగా నానాలి ఫ్రెండ్స్, లేకుంటే ఈ జొన్నలు ఉడకవు. అలాగే పెసర్లు ఒక గంట ముందు నానబెడితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను ముందే పెట్టుకున్నాను. 24 అవర్స్ జొన్నలు నానబెట్టాను. అదేవిధంగా 1 అవర్ పెసలు నానబెట్టాను. జొన్నలు ముందుగా ఒక కుక్కర్లో వేసి అందులో గ్లాస్ వాటర్ పోసి లీడ్ పెట్టేసి దీన్ని 8 to 10 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే ఇది ఉడుకుతుంది ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. మీరు ఎంత ఉప్పు తింటే అంత వేసుకోండి. చూడండి, లీడ్ పెట్టేసి నేను హై ఫ్లేమ్లోనే 5 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. చూడండి, ఓ 55-60% ఉడికిపోయాయి ఫ్రెండ్స్ జొన్నలు. చూడండి ఈ విధంగా ఎలా ఉడికాయో. ఇవి 60-70% ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇందులో మనం ఇప్పుడు పెసర్లను వేసుకుందాం, నానబెట్టుకున్న పెసర్లను. ఈ పెసర్లు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఈ పెసర్లు మొత్తం నుజ్జు అవుతాయి. ఇది మాత్రం తప్పగా చూసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. మీకు ఇలా వీలు కాకపోతే వేరే గిన్నెలో పెసర్లను ఉడకబెట్టి ఇందులో కలుపుకుంటే సరిపోతుంది. నేను 2 విజిల్ మాత్రమే పెట్టి ఈ విధంగా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికాయి. చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా బాగా ఉంటుంది. వారానికి ఒక్కసారి చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని పోపేద్దాం ఫ్రెండ్స్. నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ పెద్దగానే కట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. నేను 4 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. ఇది గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో జీడిపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఆప్షనలే, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, పల్లి కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేస్తున్నాను. అలాగే ఇందులో కరివేపాకు వేయాలి. చూడండి, ఈ విధంగా కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేయాలి, చిటికెడు. ఈ పసుపు వేసినాక మన పోపు రెడీ అయినట్టే. ఇందులో మనం ఉడకబెట్టుకున్న జొన్నలు, పెసర్లను వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. మన రెసిపీ కంప్లీట్ అయినట్టే. మీకు కొంచెం మసాలాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మసాలాలు వేస్తే మళ్ళా మొదటికే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి. ఈ రెసిపీ తప్పక ప్రయత్నించండి. ఈ రెసిపీ ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ద్వారా తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీకెండ్లో ఒక్కసారైనా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి పెట్టండి. చాలా ఆరోగ్యానికి మేలు చేసే ఈ జొన్నలు పెసర్ల టిఫిన్ తప్పక చేసి చూడండి, చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మా.